అమెరికా కి సంబంధించి జేడీ వాన్స్ మొన్న మాట్లాడినటువంటి మాటది ఒకటి మాట్లాడుకున్న ఒక పార్శ్వం. పనామా కెనాలు, సూయజ్ కెనాలు ఇట్లాంటి చోట్ల చైనా ఆధిపత్యానికి చెక్ పెడుతున్నారు. అదే కాదు, ఇప్పుడు తాజాగా కీలకమైనటువంటి నిర్ణయాలు అటు క్యాష్ పటేల్ తీసుకుంటున్నదైనా, లేకపోతే కనుక తులసి గబార్డ్ చెప్పినటువంటిదైనా, లేకపోతే జేడీ వాన్స్ వీళ్ళందరూ కూడా చేస్తున్నటువంటిది ఏంటంటే, అమెరికాలో బోలెడంత భూమి ఉంది వ్యవసాయానికి, కానీ అక్కడ మనుషులు లేరు, కొరత ఉంది, అవగాహన ఉన్నటువంటి కంపెనీలు లేవు. మనకి మళ్ళీ ఇక్కడ 1 ఎకరము, అరెకరం ఇట్లా ఉండదు. అక్కడ 100 ఎకరాల కొద్దీ భూమి ఉంటుంది, పంట వ్యవసాయం చేసేది 100 ఎకరాలతో, మిషనరీతో. ఇది అమెరికన్లకి నిర్లిప్తత, నిర్లక్ష్యం రైతులుగా ఉండటానికి. దాన్ని అడ్డుపెట్టుకుని చైనాకి సంబంధించినటువంటి కార్పొరేట్ దిగ్గజాలు, అగ్రికల్చరల్ కార్పొరేట్ దిగ్గజాలు రంగంలోకి దిగినాయి. వాళ్ళు 1 ఎకరము 2 ఎకరాలు కాదు, 1000 ఎకరాలు, 5000 ఎకరాలు, 10,000 ఎకరాలు ఇట్లా తీసేసుకుని ఆ మొత్తాన్ని కలిపి ఒక క్షేత్రంగా సేద్యం చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఆయా భూములు ఉన్నటువంటి వాళ్ళకి ఇంత అని చెప్పేసి ఇయర్లీ కట్టేస్తారు. తద్వారా నడిచిపోతుంది. వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు అట్లాగా వ్యవసాయ భూమిలో హయ్యెస్ట్ గ్రిప్పు చైనా వాళ్ళకు ఉంది. ఓ రకంగా చెప్పాలంటే అమెరికాని ఇబ్బంది పెట్టాలంటే చైనా ఇలాగ ఒక దెబ్బ వేయచ్చు. అక్కడ జరిగే ఉత్పత్తుల్ని, వ్యవసాయాన్ని ఆపేయిస్తే అయిపోతుంది. ఇది భవిష్యత్తులో థ్రెట్ క్రియేట్ చేయడానికి ఉపయోగపడేటటువంటి అంశం. ఇప్పుడు అందుకనినే అమెరికన్ ప్రభుత్వం దాని మీద దృష్టి సారిస్తుంది. ఎట్లయితే టిక్ టాక్ లాంటి వాటి మీద నిషేధం, అట్లాగా అగ్రికల్చర్లో చైనా వాళ్ళని బ్యాన్ పెట్టడం ఎట్లా అన్న దాని మీద పరిశోధన ప్రారంభించారు.